నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజల అవసరాలు తీర్చడానికి 11,000 ట్రక్కులు అయితే కువైట్లోకి ప్రవేశించాయన్నమాట. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న ప్రాంతీయ సవాళ్లు ఉన్నప్పటికీ నువైసీప్ సరిహద్దు వద్ద కార్యకలాపాలు పూర్తి వేగంతో కొనసాగుతూ ఉన్నాయి. ఆహారం, వైద్యం, సామగ్రితో నిండిన ట్రక్కులు సజావుగా కువైట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఉన్నత స్థాయి సంసిద్ధత మరియు సమన్వయాన్ని ప్రతిబింబిస్తూ క్షేత్ర పర్యటన సందర్భంగా నిత్యావసర వస్తువుల సరఫరాను నిరంతరం కొనసాగించడంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ చేపట్టిన విస్తృత ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 29 ఈ సరిహద్దు ద్వారా రోజుకు 500 ట్రక్కుల చొప్పున సుమారు 11,000 ట్రక్కులు కువైట్లోకి ప్రవేశించాయి. కువైట్ దేశ ఆహార మరియు ఔషధ సరఫరాలను గణనీయంగా బలోపేతం చేసింది. నువైసీప్ కస్టమ్స్ డైరెక్టర్ మహ్మద్ ఆల్ బలూషి గారు ఒక సమీకృత ప్రణాళిక కింద కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయని ధృవీకరించారు. కఠినమైన నియంత్రణ, భద్రతా పర్యవేక్షణను పాటిస్తూనే క్లియరెన్స్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి కస్టమ్స్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాయి. నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే ట్రక్కులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామని చెప్పి ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ లైన్లు ఉన్నాయని చెప్పి ఆయన తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ నువైసీప్ సరిహద్దు దాటుకొని 1 నెల రోజులలో మనం చూసుకుంటే 11,000 ట్రక్కులు కువైట్లోకి ప్రవేశించాయి. ఆ ట్రక్కుల ద్వారా కువైట్లో అవసరమైన మందులు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అన్నీ ఉన్నాయని చెప్పేసి. అలాగే జజీరా ఎయిర్వేస్ మనం చూసుకుంటే సౌదీ అరేబియా మీదుగా విమానాలు నడుపుతూ ఉంది. అక్కడ నుంచి వస్తూ ఉన్న విమానాలలో మనం చూసుకుంటే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, తాజా మాంసం, కువైట్ ప్రజలకు అవసరమైన అన్ని ఆహార పదార్థాలు ఇండియా నుంచి కువైట్కు వస్తున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.